వాక్యం నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనేయవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికి మనం 3 మాటలు నేర్చుకున్నాం. మనము దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా ఉంటే ప్రయోజనాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధులుగా ఉంటే ప్రయోజనాలు ఏమిటో నేర్చుకుంటున్నాం. ఒకటి, దేవుడు ఏమిస్తాడంట చెప్పండి? నూతన స్వభావాన్ని ఇస్తాడంట. ఏమిస్తాడు? మనము పరిశుద్ధులుగా ఉంటే నూతన స్వభావాన్ని ఇస్తాడంట. రెండవదిగా, మనం పరిశుద్ధులుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటామంట, మనుషులకు కూడా యోగ్యులుగా ఉంటామంట. మూడవది, పరిశుద్ధులుగా ఉంటే ఏమిటి ప్రయోజనం అంటే, దేవుడు నిన్నెక్కడ కుళ్ళు పట్టనివ్వడంట, పాతాళములో నిన్ను విడిచిపెట్టడంట. అంటే పరలోకానికి నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉంటే పరలోక అనుభవాన్ని సంపాదించుకుంటావు.